మనం యూజర్‌కి అకౌంట్ క్రియేట్ చేసేయొచ్చు. సో, ఇక్కడ ఎట్లా అంటే నేను ఒక ఈ ఫైర్‌బేస్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటికి నేను ఒక సెపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసి అక్కడ ఫైల్ రూపంలో రాస్తాననమాట. సో, అంతా ఇక్కడే రాస్తే కన్‌ఫ్యూజ్ అయితది కదా! అందుకే దాన్ని సెపరేట్ చేస్తాననమాట. సో, ఇక్కడ ఒక సెపరేట్ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. యుటిలిటీస్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. అందులో ఫైర్‌బేస్ యుటిలిటీ అని ఇంకోటి క్రియేట్ చేస్తాను అనమాట. ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఫైర్‌బేస్ యుటిలిటీస్ అని తీసుకున్నాం. సో, ఇక్కడ నేను కాంటెక్స్ట్ తీసుకుంటా. ఈ కన్‌స్ట్రక్టర్‌లో కాంటెక్స్ట్ పాస్ చేయాలన్నమాట. ఎవ్రీ టైమ్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా కాంటెక్స్ట్ పాస్ చేయాలి. సో, ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను అనమాట రిజిస్టర్ చేయడానికి. ఆ మెథడ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ మెథడ్స్ అన్ని పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో, నేను రిజిస్టర్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఈ రిజిస్టర్ అనేది ఏం తీసుకుంటుందంటే రిజిస్టర్ అనేది మనకి ఈమెయిల్ పాస్వర్డ్ తీసుకుంటుంది అనమాట. ఈమెయిల్ పాస్వర్డ్ని పాస్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు మనం ఫైర్‌బేస్ అథెంటికేషన్ ఉంది కదా, ఫైర్‌బేస్ ఆత్, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. తర్వాత దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం మన కన్‌స్ట్రక్టర్‌లోని. ఎప్పుడైతే కన్‌స్ట్రక్టర్ అయితే అప్పుడు వస్తుంది అనమాట. ప్రతిసారి చేసుకునే దానికన్నా ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం గ్లోబల్గా క్రియేట్ చేస్తే మన ఎంటైర్ ఈ క్లాస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం అనమాట. లేకపోతే మీరు ఇండివిజువల్గా క్లాస్లో కూడా ఫైర్‌బేస్ ఆత్ డాట్ గెట్ ఇన్స్టెన్స్ చేసుకోవచ్చు. దానికన్నా ఇది బెస్ట్. సో ఎప్పుడైతే ఫైర్‌బేస్ ఆత్ రాస్తారో ఫైర్‌బేస్ ఆత్ డాట్ ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట. క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. యూజర్ని ఈమెయిల్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని ఒక యూజర్ని ఈమెయిల్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం అనమాట. సో ఈ మెథడ్ ఏమో 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి ఈమెయిల్, ఫస్ట్ పారామీటర్ ఈమెయిల్, సెకండ్ పారామీటర్ పాస్వర్డ్ అనమాట. సో దీనికి మనకి లిజనర్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనకి సక్సెస్ అవుతుందో, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ కంప్లీట్కి మనకి 3 లిజనర్స్ ఉంటాయి అనమాట. కాల్ బ్యాక్ మెథడ్స్ అనమాట. సో అవి ఆప్షనల్, అవి పెట్టుకుంటే మనకి కన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే సక్సెస్ లిజనర్ యాడ్ చేస్తాను. న్యూ సక్సెస్ లిజనర్, న్యూ ఆన్ సక్సెస్ ఆత్ రిజల్ట్స్ అనమాట. ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి కంప్లీట్ అనే లిజనర్ కూడా ఉంటుంది అనమాట. కంప్లీట్ అనే లిజనర్ యూజ్ చేయండి సక్సెస్ కన్నా. న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్ అనమాట. సో ఇది ఎప్పుడైతే మనకి అకౌంట్ క్రియేట్ చేయడం కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి ఈ కాల్ బ్యాక్ ఆన్ కంప్లీట్ అనే మెథడ్ కాల్ అవుతుంది అనమాట. సో ఈ టాస్క్ ఈ సక్సెస్ మనకి ఇది ఒక పారామీటర్ ఇస్తుంది టాస్క్ అనేది. ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. ఈ మెథడ్లో చూసుకుంటే మనకి ఫ్లాగ్ ఇస్తుంది అనమాట. టాస్క్ సక్సెస్ అయితే మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. టోస్ట్ ఏం పెడుతున్నా అంటే నేను ఈ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, సో అలా కాదు, మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం దానికి ఇంకో కాల్ బ్యాక్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. ఆ కాల్ బ్యాక్ ఏంటంటే యాడ్ ఆన్ ఫెయిల్యూర్ లిజనర్ అనమాట. సో ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకి ఏదైనా ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయిందంటే అప్పుడు మనకు వస్తుంది అనమాట. మీరు జస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ ఫెయిల్యూర్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మీరు జస్ట్ ఎంటర్ చేస్తే ఆ కోడ్ అంతా ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ స్టాక్ మొత్తాన్ని ప్రింట్ చేస్తాను అండ్ ఇక్కడ యూజర్కి ఒక మెసేజ్ చూపిస్తాను. ఫెయిల్డ్ డ్యూ టు అని ఈ డాట్ ఒక మెసేజ్ని చూపిస్తాను అనమాట. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా ఈ మెథడ్కి డేటాని పాస్ చేస్తాను. ఎట్లా అంటే సపోజ్ నేను ఫైర్‌బేస్ యూటిలిటీస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఈ క్లాస్లో. సో ఆ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేస్తాను. న్యూ ఫైర్‌బేస్ యూటిలిటీస్. మీకు కావాలనుకుంటే మీరు అదే మెథడ్ని ఈ క్లాస్లో కూడా రాసుకోవచ్చు, కానీ ఈజీగా ఉంటుంది అనమాట సపరేట్ చేసుకుంటూ.
సో రిజిస్టర్ అనే మెథడ్ ఉంది. ఈ రిజిస్టర్ అనే మెథడ్కి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనమాట పంపిస్తే సరిపోతుంది. జస్ట్ ఒక లైన్ కోడ్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎమ్యులేటర్లో రన్ చేస్తాను. అవుట్పుట్ చూద్దాం ఏమొచ్చింది. సో ముందు ఈ క్లాస్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మెయిన్ యాక్టివిటీలో ఈ క్లాస్ని కాల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను రన్ చేస్తా అంటే మనం ఈ క్లాస్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. సో మెయిన్ యాక్టివిటీలో రావాలంటే ఇక్కడ నేను స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్ మన మెయిన్ యాక్టివిటీ కదా లాంచర్ స్క్రీన్. సో డైరెక్ట్ మెయిన్ యాక్టివిటీకి వెళ్తుంది. అలా కాకుండా ఉండాలంటే రిజిస్టర్ యాక్టివిటీ క్లాస్. సో మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళి అమ్మటే మనకి రిజిస్టర్ యాక్టివిటీకి వస్తుంది. సో యాప్ రన్ అవుతుంది, టైం తీసుకునేటట్టు. సో ఇలా మనం అకౌంట్ క్రియేట్ చేస్తామండి. జస్ట్ ఏం లేదు, ఫైర్బేస్ ఆత్ ఇన్స్టెన్స్ తీసుకుంటాం. అక్కడ డైరెక్ట్గా మెథడ్ ఉంటుంది, క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. అక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ని పాస్ చేస్తాం. జస్ట్ ఈ 2 డేటాని పాస్ చేస్తాం. తర్వాత కాల్ బ్యాక్ మెథడ్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకు తెలియాలి కదా ప్రోగ్రెస్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా టాస్క్ అని. సో వాటి కోసం మనం ఈ కాల్ బ్యాక్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. సక్సెస్ లిజనర్ కూడా ఉంటుంది, అది ఇంకొక కాల్ బ్యాక్. సో మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఫెయిల్ అయినట్టుంది. ఈ కోడ్ అంతా నేను గిట్ హబ్లోకి పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ యాక్టివిటీకి వచ్చేసింది అన్నమాట. సో డిజైన్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి, అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను అనమాట, saigopi@gmail.com. సపోజ్ నేను ఎంటర్ చేయలేము, జస్ట్ ఎంటర్ చేసాను అనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుంది, ఎంటర్ వ్యాలిడ్ అని. అందుకోసమే మనం వ్యాలిడ్ చేసాం అనమాట. సో పాస్వర్డ్ కూడా మీరు 2-3 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే అది పాస్వర్డ్ 6 క్యారెక్టర్స్ ఉండాలని చెప్తాను అలా. సో ఇప్పుడు నేను రిజిస్టర్ అని క్లిక్ చేసి, సో రిజిస్టర్ అని క్లిక్ చేసి ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూసారా. ఆ వచ్చే ఎర్రర్ ఏంటంటే ఫెయిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ద గివెన్ సైన్ ఇన్ ప్రొవైడర్ ఈజ్ డిసేబుల్ ఫర్ ది ఫైర్బేస్ ప్రాజెక్ట్, ఎనేబుల్ ఇట్ ఈస్ ఇన్ ది కన్సోల్ అండ్ ద సైన్ ఇన్ మెథడ్ అథెంటికేషన్ అని వస్తుంది అనమాట. సో ఇందాక మనం ఇక్కడ ఆఫ్ చేసాం కదా, సో అందుకని అనమాట. ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తే వస్తుంది, ఇప్పుడు ఎనేబుల్ అయినా, ఇప్పుడు ఆ ఎర్రర్ వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం క్లిక్ చేసినప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు మనకు అవుతుందా లేదో తెలియట్లేదు. దీనికి ఇప్పుడు మనం ప్రోగ్రెస్ బార్ పెడదాం. ప్రోగ్రెస్ డైలాగ్ పెట్టడం వల్ల మనకి తెలిసిద్ది అనమాట ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సపోజ్ ప్రోగ్రెస్ డైలాగ్ నేను క్రియేట్ చేస్తాను, న్యూ ప్రోగ్రెస్ డైలాగ్, కాంటెక్స్ట్ని పాస్ చేసుకున్నాను. ప్రోగ్రెస్ డైలాగ్ డాట్ సెట్ మిషన్స్ ప్లీజ్ వెయిట్. తర్వాత ప్రోగ్రెస్ డైలాగ్ని క్యాన్సిల్ చేయకుండా సెట్ క్యాన్సిల్ అవుట్ సైడ్ ఫాల్స్ పెడతాను. సో ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో నేను ప్రోగ్రెస్ డైలాగ్ని షో చేస్తాను అనమాట. ఎప్పుడైతే టాస్క్ కంప్లీట్ అవుతుందో నేను ఈ ప్రోగ్రెస్ డైలాగ్ని డిస్మిస్ చేస్తాను. ఫెయిల్ అయినప్పుడు కూడా డిస్మిస్ చేస్తాను. సో ప్రోగ్రెస్ డైలాగ్కి మెసేజ్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. క్రియేటింగ్ అకౌంట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో అంతా షార్ట్లో ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ అదే సెటప్ ఇవన్నీ చేసుకునే కదా టైం పట్టింది. సో ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ పేజ్కి వచ్చాం అనమాట. ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ ఎంటర్ చేస్తాను,
సాయి గోపి సారీ సాయి గోపి @gmail.com. పాస్వర్డ్ వచ్చేసి 1234567 అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు నేను రిజిస్టర్ అని కొట్టగానే మనకు ప్రోగ్రెస్ డైలాగ్ వస్తుంది చూసారా, ఇందాక రాలేదు ఇప్పుడు వచ్చింది. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట, మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు యూజర్స్లోకి వచ్చింది అథెంటికేషన్లో చూస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సాయి గోపి ఎప్పుడు క్రియేట్ అయింది. ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది ఏ యూజర్ అని. ఇది ఫైర్ బేస్ని ఎలా యూజర్ని ఈమెయిల్ పాస్వర్డ్తో ఎలా క్రియేట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో లాగిన్ గురించి చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.